మేకతమే వ్యక్తి ప్రకృతి మహదహంకార పృథివ్యాపస్తేజో వాయు ఆకాశాద్యావృతే మహతి బ్రహ్మాండ మండల కరండయోర్मध्ये ఆధారశక్తి కూర్మవరాంతదిగ్గజోపరి ప్రతిష్ఠితే అచల విచల సుఫల సాధన మహాతవ పాతాళాది సప్తలోకస్యోపరితనే లోక భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాది సప్తలోకస్యాధో భాగే శ్రీశైల మహమధ్యమానవస్తన్యాయమాన మహానావాయమాన మహాపని రాజరాజే సత్యాత్ర మహాపని మండల మండితే యావత పుండరీక వామన కుమవాంగిన పుష్పదంత సార్వభౌమాఖ్య అశ్వసిక్తంతి సుందా దండోర్దండితే అమరావతి అంభోవతి అలకావతి అయనేవతి పార్నేవతి సిద్ధవతి గాంధర్వతి కాంచీవతి యశోవతి నామ పుణ్యపురీ ప్రతిష్ఠితే రాజ్ఞీయమనయుర్వర్ణ వారి కుబేర ఈశానాది దిక్ప్రతిష్ఠితే కాలోకాతల పర్వతవలయుతే క్షురాశక్తిక్షీరత్వాదోదగాలు సప్తార్ణవ పరిమితే ఎంబోత్లక్షదురక్రోంజ శాఖాహాల్మని పుష్కరాఖ్యా సప్తద్వీపాంతర జీవితే క్షేత్రే మహేంద్రమలయ సత్యసత్యైవమద్వింధ్యాద్రి పారియాత్రాది సప్తకుల పర్వత విరాజితే హిరణ్యమాల్యవంత కిష్కింద్రశ్వసింగాదు పంచమహానగ సహితే శైల హేమకూటచ్యుతాచల సురాచల శ్వేతాచల సమతిస్థితే ఇంద్రకండక శైలకండ తామ్రకండ గవస్తికండ సౌమ్యకండ దేవకండ నాగకండ స్వర్ణకండ భరతకండే నవకండ ఖండాత్మజే నవమే భరతఖండే మానసరోహాకార పంచాశత్కోటి యోజన విస్తార సమస్త భూమండలే విస్తృత జంబోద్వీపే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ కామరూప సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మానవ నేపాల చోళన కేరళ పాంచాల గౌరవనయాన సింహద్రవిడ ద్రావిడ కర్ణాటక రాపమరాట పానాట సంజాల పాండ్య పునిందాంధ్రాఖ్యోణ చవన కురుభోజ గాంధార విదేహ విదర్భ బాక్య కేకే కోసల కుంతల కిరాత శేన గంగల డింగణ మధ్యమైందవ పాలాశర కూర్చర శివనయాలాంధ్రాచీని మహాచీని సార్వచేతినాథ పంచాదేశ భాషా విశిష్ట సమస్త భూమి పాలకైర్లు చిత్రుదే మీ గోత్రం చెప్పుకోండి శ్రీమాన్ గోత్ర నామదేవ ధనపత్ని సమేత తచ్చిరంజీవిన సహకుటుంబానాం ఆయురారోగ్యేశ్వర్యాభివృద్ధ్యర్థం అందరూ చెప్పండి మయా సహ దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకలోక ఉత్తీర్యద్వారా శ్రీమద్ పరమశివలోకే బ్రహ్మలోకే స్వర్గలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం కన్యాదాన సమయే అగ్నిశ్రోమ అభిరాత్ర వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు ఫల ప్రాప్త్యర్థం కన్యాదాన సమయే గోదాన భూదాన హిరణ్యదాన యథాశక్తి దక్షిణాదానం విగ్రమహం సంప్రదదే మమమా. జరిగేటువంటి కార్యక్రమం కళ్యాణంలో కన్యాదానం జరుగుతుంది. ఎవరు కన్యాదానం చేస్తున్నారు ఇక్కడ?
సాక్షాత్ పార్వతీ అమ్మవారిని మహాదేవస్వామికి చేస్తున్నారు కదా. ఈ కన్యాదానములో మీరందరూ కూడా పాల్గొన్నారు కదా. పాల్గొన్న ఫలితం మీ ఒక్కరికే ఉండదంటామా. ఇందాక మీ చేత తెప్పించాను నేను. దశ పూర్వేశం, మీకన్నా ముందు 10 తరాల వారు, మీ తండ్రులు, తాతలు, ముత్తాతలు, వారి తండ్రులు, వారంతా కూడా గతించిపోయినట్టయితే స్వర్గలోకంలో, బ్రహ్మలోకంలో, విష్ణులోకంలో, శివలోకంలో ఉండేటువంటి యోగ్యం కలుగుతుందంట. అంతేకాదు దశాపరేష, రాబోయే 10 తరాల వారు, మీరు, మీ కుమారులు, మనుమలు, మునిమనుమలు, 10 తరాల వారికి కూడా ఈ కన్యాదాన ఫలితం అనేది ఉంటుందంట. ఎన్ని రోజులు ఉంటో తెలుసా ఈ కన్యాదాన ఫలితం అనేది? 20 చంద్రమండల పర్యంతం. ఎవరు అంటే వడ్ల గింజలు చంద్రమండలం వరకు కుప్పలాగా పోసి లెక్క పెడితే ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజులు ఆ కన్యాదాన ఫలితం ఉంటుందంట. అంతేకాదు గంగా వాలుకాది సప్తర్షి మండల పర్యంతం, గంగా నదిలో ఉండేటువంటి ఇస్సరేణువులు సప్తర్షి మండల పర్యంతం వరకు కుప్పలాగా పోసి లెక్క పెడితే ఎన్ని రోజులు పడుతుందో అన్ని రోజుల కన్యాదాన ఫలితం ఉంటుందంట. అంతేకాదు అగ్నిష్టోమ, అతిరాత్ర, వాజపేయ, పౌండరీక, అశ్వమేధాది యాగాలు 100 చేస్తే ఏ ఫలితం ఉంటుందో ఆ ఫలితం అంతా కూడా ఓ కన్యాదానం ద్వారానే జరుగుతుందని శాస్త్రం చెప్తుంది. ఇంత గొప్పదైన